హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రమ్యశ్రీ. ఈ వీడియో ఏంటనేది మీరు అందరూ ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా. ఈ హెయిర్ ఆయిల్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు. ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది. చాలా మంది పర్సనల్గా నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నీ హెయిర్కి ఏ ఆయిల్ యూజ్ చేస్తావు మాకు కూడా చెప్పు అనేసి. హెడ్ బాత్ చేసేటప్పుడు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది, కర్రీస్లో ఇంట్లో ఎక్కడ చూసినా మా హెయిరే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. నేనైతే ఇంట్లోనే ఓన్గా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను. ఈ ఆయిల్ వాడటం వల్ల నాకైతే హెయిర్ గ్రోతింగ్ బాగా అయ్యింది. లాస్ట్ ఇయర్ అయితే నా హెయిర్కి స్టెప్ కట్ చేయించాను. స్క్రీన్ పైన ఫోటో వేస్తాను చూడండి. వాళ్ళు చాలా చిన్నగా కట్ చేశారనమాట. కొంచెం లెంతీగా ఉంచండి అని చెప్తే వాళ్ళు షార్ట్గా కట్ చేశారు. చేయించిన స్టార్టింగ్ హెయిర్ బాగానే ఉందన్నమాట. కొంచెం స్మూత్గా వాళ్ళు ఏవో షాంపూస్ అవి యూస్ చేస్తారు కదా, దానివల్ల అయితే స్మూత్గా అది హెయిర్ అంతా బాగానే ఉంది. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే నా హెయిర్కి బాగా డాండ్రఫ్ పట్టేసి బాగా హెయిర్ ఫాల్ అయిపోయి చాలా అంటే నా హెయిర్ చూసుకుంటే చాలా సన్నం అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే సన్నం అయిపోయి చాలా దారుణంగా అయిపోయింది హెయిర్. ఆ తర్వాత నేను మళ్ళీ ఈ హెయిర్ ఆయిల్ వాడిన తర్వాతే నాకు హెయిర్ గ్రోతింగ్ అనేది బాగుందనమాట. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మన సబ్స్క్రైబర్స్ మీకు కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఎందుకు స్కిప్ చేయొద్దు అంటున్నానంటే చాలామంది సగం సగం చూసి వీడియో చాలా డౌట్స్, మనము పూర్తిగా చూస్తేనే మనకి క్లారిటీ అనేది వస్తుంది. సగం సగం చూస్తే బోల్డ్ డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ వల్ల మనకి ఏమీ అర్థం కాదు. సో అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి. ఇప్పుడు మన హెయిర్ ఆయిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఆ ఇంగ్రీడియంట్స్ వల్ల యూజ్ ఏంటి ఉంది చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇవేనండి మన హెయిర్ ఆయిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు వీటిని ఒకటి ఒకటిగా చూపిస్తూ వాటి వల్ల మన హెయిర్కి బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సరస్వతి ఆకు. ఈ ఆకు వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన హెయిర్ అనేది లెంతీగా పెరగడానికి అండ్ స్ట్రాంగ్గా ఉండటానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది గుంటకలవరాకు అండి. ఇంగ్లీష్లో బ్రింగ్రాజ్ అని కూడా అంటారు. ఇది మీకు చూపిద్దామని 2 కొమ్మలు సైడ్కి పెట్టాను. దీనికి చిన్న ఫ్లవర్ లా కూడా ఉంటుంది చూడండి. ఇది వచ్చేసి ఎక్కడ దొరుకుతాయంటే మనకి ఎక్కువగా వాటర్ ఉన్న చోట ఇవి ఎక్కువ పుడతాయండి. కాలువలంట వాటినంట, లేదంటే రైతు బజార్లో కానీ ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. మన హెయిర్కి గుంటకలవరాకే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే వైట్ హెయిర్ ఉన్నా సరే అది బ్లాక్గా అవుతుంది అండ్ హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది. డాండ్రఫ్ ప్రాబ్లం ఏదున్నా పోయి మన హెయిర్ అనేది లాంగ్గా ఎదుగుతుందండి. ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు మన హెయిర్ ఆయిల్లోకి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆయుధం కాయలండి, ఎండబెట్టినవి. స్క్రీన్ పైన ఇటు ఒరిజినల్ ఫోటో వేస్తాను చూడండి. మీ దగ్గర ఇలా ఆయుధం కాయలు లేకపోతే ఆయుధం ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఇదైతే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అండ్ మన హెయిర్ని బ్లాక్గా చేసి థిక్గా ఉంచడానికి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార పువ్వులండి. ఇవి ఆయిల్లోకి ఫ్రెష్ అయినా తీసుకోవచ్చు, లేదంటే పూజ చేసిన తర్వాత డ్రై అయిపోయి ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. ఈ మందార పువ్వులు మన ఆయిల్కి ఎందుకు తీసుకుంటున్నామంటే మందార పువ్వులు హెయిర్ గ్రోతింగ్కి బాగా ఫేమస్ అండి. హెయిర్ కూడా మంచి షైనీగా ఉంటుంది. ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా. ఇది వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, సో అందుకే నేను ఇలా పెడుతున్నాను. ఈ అలోవెరా వల్ల మన హెయిర్కి బెనిఫిట్స్ ఏంటంటే ఈ అలోవెరా జెల్ స్కాల్ప్ని కూల్ చేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి స్మూత్గా ఉంచడానికి అండ్ న్యూ హెయిర్ గ్రోత్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అందుకే మన ఆయిల్లో అలోవెరా కూడా వేసుకుంటాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉసిరిపప్పు అండి. ఇది బాగా ఎండబెట్టాను నేను ఉసిరికాయలు కొనేసి. ఒకవేళ ఇది మీ దగ్గర లేకపోతే బయటన స్టోర్స్లోనే ఉంటుంది అండ్ ఆన్లైన్లో కూడా అవైలబుల్లోనే ఉంటాయి. ఇవి తెప్పించుకోండి. ఈ ఆమ్ల వల్ల యూజ్ ఏంటంటే ఇందులో విటమిన్ సి ఉంటుంది కదా, సో దానివల్ల మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా బ్లాక్గా అండ్ ఊడిన హెయిర్ కూడా మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఆమ్ల వల్ల కూడా మన హెయిర్ వైట్గా అవ్వకుండా ఉంటుంది. ఇది మన ఆయిల్లోకి ఫ్రెష్దైనా తీసుకోవచ్చు ఆమ్లా, లేదంటే ఎండబెట్టిందైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇవి వచ్చేసి మెంతులు అండి. ఈ మెంతులు ఎందుకు మనం ఆయిల్లో వేస్తున్నామంటే మెంతులు హెయిర్ ఫాల్ స్టాప్ చేయడానికి చాలా పవర్ఫుల్ అండ్ డాండ్రఫ్ని కూడా, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో మెంతులను ఎవరు స్కిప్ చేయకండి గాయస్. దీనివల్ల కూడా మనకి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కదా.
నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార ఆకులండి. ఈ మందార ఆకులు దేనికి మనం ఆయిల్‌లో యూజ్ చేస్తామంటే, మందార ఆకుల వల్ల హెయిర్ థిక్‌గా ఉంటుంది అండ్ స్మూత్‌గా పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుంది. డ్రై హెయిర్ ప్రాబ్లమ్‌ని రిడ్యూస్ చేసి అండ్ హెయిర్ లెంగ్త్‌ని కూడా పెంచడానికి హెల్ప్ చేస్తుంది. సో, దీనికోసమనే మన హెయిర్ ఆయిల్‌లో మందార ఆకుని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియన్ అండి. ఈ ఆనియన్ ఎందుకు మన హెయిర్ ఆయిల్‌లో యూజ్ చేస్తున్నామంటే, ఆనియన్‌లో సల్ఫర్ ఉంటుంది అండ్ ఇది హెయిర్ రూట్స్‌ని, బ్లడ్ సర్క్యులేషన్ పెంచి ఫాస్ట్ హెయిర్ గ్రోత్‌కి హెల్ప్ చేస్తుంది. సో, అందుకే మన హెయిర్ ఆయిల్‌లో ఆనియన్‌ని కూడా వేసుకుంటున్నాం. మన ఆయిల్‌లోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకండి. ఈ కరివేపాకుని ఎందుకు వేసుకుంటున్నామంటే మన హెయిర్ ఆయిల్‌లో కరివేపాకు హెయిర్‌కి ప్రీమెచ్యూర్ గ్రే అవ్వకుండా హెల్ప్ చేసి అండ్ హెయిర్ థిక్‌గా పెరగడానికి కూడా యూస్‌ఫుల్ అవుతుంది. సో, అందుకే మనం కరివేపాకుని మన ఆయిల్‌లో యూజ్ చేస్తున్నాం. అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ ఇది వచ్చేసి గోరింటాకు అండి. ఈ గోరింటాకు ఎందుకు మన హెయిర్ ఆయిల్‌లో వేసుకుంటామంటే, గోరింటాకు వల్ల మన హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గించి, మన హెయిర్ అనేది మంచి కలర్‌లో ఉంచి అండ్ హెయిర్ స్ట్రాంగ్‌గా ఉండడానికి యూజ్ అవుతుంది. చూసారు కదా! మన హెయిర్ ఆయిల్‌కి ఏ ఇంగ్రీడియెంట్స్ ఏసుకోవాలో దానివల్ల బెనిఫిట్స్ ఏటో. ఇప్పుడు మనం మిక్సీలో ఏ ఇంగ్రీడియెంట్స్ వేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం సరస్వతి ఆకులు, కరివేపాకు, వేపాకు, కట్ చేసి ఉంచుకున్న కలివిన మట్ట అండ్ ఆనియన్స్ కట్ చేసినవి, ఆ తర్వాత మెంతులు, మందార పువ్వులు, బాగా కడిగి ఉంచుకున్న ఫ్రెష్ మందార ఆకులు, నెక్స్ట్ ఉసిరిపప్పు, ఆ తర్వాత మనం ఎండబెట్టి ఉంచుకున్న ఆయుధం కాయలు, గోరింటాకు, గుంట కలవరాకు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేయడమే. మిక్సీ పట్టినప్పుడైతే మనం ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పట్టుకోవాలి. మనం వాటర్ అనేది వేస్తే పేస్ట్ అనేది కొంచెం థిక్‌గా, స్మూత్‌గా ఉంటుంది. లేదంటే మిక్సీ కొట్టినప్పుడు ఈ ఆకులు అనేవి నలగవు. 2, 3 సార్లు మిక్సీ కొట్టేసి పేస్ట్ అనేది మెత్తగా అయ్యేదాకా మనం రుబ్బుకోవాలి. అలాగని వాటర్ కూడా ఎక్కువ వేసేయకూడదు. మనం వాటర్ అనేది ఎక్కువ వేసుకుంటే అదేమో నీరులాగా అయిపోయి పలచగా అయిపోతుంది. చూస్తున్నారు కదా పేస్టు ఈ విధంగా వస్తే సరిపోతుంది. మరీ చెప్తున్నాను మిక్సీ కొట్టేటప్పుడు వాటర్ అనేది ఎక్కువగా వేయకండి. తక్కువగానే వేసుకొని మిక్సీ కొట్టుకోండి. లేదంటే అది వాటరీగా అయిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన పేస్ట్ అంతా తీసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. చూసారు కదా మిక్సీలో ఏ ఇంగ్రీడియెంట్స్ వేసుకోవాలో. ఇప్పుడు హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. ప్రిపేర్ చేసిన పేస్ట్ బౌల్‌లో వేసుకున్నాం కదా! ఇప్పుడు తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టి ఒక 2 మినిట్స్ అది అలా అందులో ఏదైనా వాటర్ ఉంటే ఇంకడానికి దాన్ని స్టవ్ మీద పెట్టేయండి అలాగా పేస్ట్ తోటి. ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి నేనైతే ఆడించిన కొబ్బరి నూనె అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే పారాషూట్ ఆయిల్ అయినా తీసుకోండి ప్రాబ్లం లేదు. నేనైతే ఇప్పుడు ఈ బాటిల్ కొబ్బరి నూనె అయితే ఇందులోకి వేయబోతున్నాను. చూడండి. ఇప్పుడు అందులో వాటర్ అంతా ఇంకిపోయింది కదా! సో, ఇప్పుడు ఈ వాటర్ ఏసుకోవచ్చు. వాటర్ ఉంటే మాత్రం బేగా ఆయిల్ పాడైపోయే ఛాన్స్ ఉంటది. సో, అందుకే వాటర్ పోయిందాక అలా మగ్గనివ్వమన్నాను. ఇప్పుడు ఈ ఆయిల్‌ని ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని బాగా మరొక 5 నిమిషాలైతే అలా ముద్దని మగ్గనివ్వండి. ఇది కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఆముదం నూనె అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇందులోకి ఆయుధం కాయలు వేసుకున్నాం కాబట్టి వేసుకోకపోయినా పర్వాలేదు. బట్ ఇంట్లో ఉందని చెప్పేసి కొంచెం ఆయుధం నూనె కూడా నేను వేసుకున్నాను. ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసి మరొక అరగంట వరకు ఇది మగ్గనివ్వాలి. ఇది చేసుకోవడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయినా సరే మనకి ఆయిల్ ఒక్కసారి తయారు చేసుకుంటే 3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ మనం చేసినంత సేపు 5 మినిట్స్‌కి ఒకసారి అలా కలుపుతూనే ఉండాలి. లేదంటే అడుగంటేసి కిందంతా మాడిపోతుంది. ఎలా కలుపుతూ చేస్తూ ఉండాలి. చూసారు కదా మన ఆయిల్ కలర్ అనేది ఎలా చేంజ్ అయిందో. ఈ ముద్దంతా బాగా ఏగిన దాకా అలా కలుపుతూనే ఉండండి. అప్పుడు మనకు ఆయిల్ అనేది తయారైపోతుంది. ఈ ఆయిల్ అంతా తయారైపోయిన తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఇప్పుడు మనం వడకట్టింది ఉంటుంది కదా! అది కూడా తీసుకోవాలి. ఆ తర్వాత ప్రిపేర్ చేసుకునేదంతా అందులోకి వేసుకోవాలి. అప్పుడు ముద్ద అనేది పైనుండిపోయి ఆయిల్ అనేది అంతా కిందకి దిగిపోతుంది. ఇది అలాగా ఒక 2 అవర్స్ వరకైనా పక్కన ఉంచేయాలి. అలా ఉంచితేనే ఆ ముద్ద అనేది పైకొచ్చి ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. చూసారు కదా ఎలా వెళ్ళిపోతుందో ఆయిలు. అది అందులో వేసిన తర్వాత దానిపైన ఒక మూత పెట్టి ఏగలే వాలకుండా పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ఆయిల్ అనేది ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసుకోండి. గాజు దాంట్లో అయినా పర్వాలేదు. లేదంటే ఇలాగ ప్లాస్టిక్ బాటిల్ అయినా పర్వాలేదు. వాటర్ లేని దాంట్లో అయితే వేసుకోండి. తడి దాంట్లో వేసుకున్నామంటే మన ఆయిల్ అనేది పాడైపోతుంది చూసుకోండి.
నేను ఇప్పుడే చెప్తున్నా, ఏ హెయిర్ ఆయిల్ యూజ్ చేసినా సరే మనం 1 మంత్ వాడితేనే దానికి రిజల్ట్ అనేది ఉంటుంది. స్టార్టింగ్‌లో ఈ ఆయిల్ వాడిన స్టార్టింగ్‌లో హెయిర్ ఫాల్ అనేది అవుతుందని చెప్పేసి ఆయిల్ వాడడం స్టాప్ చేయకండి. మనకున్న డెడ్ హెయిర్ అంతా తీసి న్యూ హెయిర్ అనేది వస్తుంది. దానికి ఎవరు భయపడకండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూనే ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేసి మన హెయిర్ అనేది పెంచుకోవచ్చు. ఎవ్రీ మంత్ మనం హెయిర్‌కి ఉన్న ఈ డబుల్ హెయిర్ ఉంటది కదా! ఈ స్పెటల్స్ అనేవి మనం కట్ చేస్తూ ఉంటే మన హెయిర్ గ్రోతింగ్ అనేది కూడా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంటదని నేను అనుకుంటున్నా. మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ కూడా చేయండి. ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత మీకు మీ హెయిర్ అనేది ఎలా ఉంది, ఏంటి అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. మీకోసం నేను చేస్తా. Bye bye.